వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఒకవేళ నీ కష్టాల్లో, నీ బాధల్లో నాశనం దగ్గరికి వచ్చేసిందా, దేవుడి నుంచి ఒక మాట అన్నావా, ఆ వ్యాధి, ఆ రోగము అది నిన్నేమీ చేయలేదు. వాళ్ళందరూ స్కెచ్ గీసుకున్నారు, చెప్పేద్దాం యాకోబు కుటుంబాన్ని, వాళ్ళిద్దరిని, మొత్తం అందరిని, వీళ్ళంత పని చేశారు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దాన్ని నెరవేర్చడానికి యాకోబు రెడీ అయ్యాడు. ఇదిగో నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, దీన్ని నమ్ముతాను అని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పూనుకుంటావో శత్రువు నిన్నేమీ చేయలేడు. ద బెస్ట్ థింగ్ దట్ యు కెన్ డూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డిజాస్టర్ సిచ్యువేషన్ రిసీవ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, రిసీవ్ ఎ వర్డ్. మీ కష్టాల్లో, బాధల్లో దేవుని నుంచి ఒక మాట కావాలని ఎంతమంది ఆశపడతారు? ప్రవక్త వచ్చిన ఒక మాట చెప్పాలని. A prophetic word in your life will bless you. You will breathe. అన్నేపుల నుంచి అడ్డుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తే ఏమీ చేయలేవారు. యూ క్యాన్ గో. ఒకసారి శత్రువు దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేసి, శత్రువులు ఎదుట మనకి ఏం పెడతాడంట? బల్లేసి భోజనము కూడా పెట్టగలడంట ఆయన మాట వింటే. ఏ శత్రువు చంపేద్దామని చూస్తున్నాడో ఆ శత్రువు నేనేం చేయలేడంట. వీళ్ళందరూ చంపేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ యాకోబు ఏం చేస్తాడు? చక్కగా మరి వాళ్ళు దేవుని భయం వచ్చేసింది. ఈ రోజు మీరు దేవుని చిత్తానుసారమైన వాక్యం వినడానికి ఇళ్లలో రెడీ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టిన శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. క్యారీ ఆన్, గో ఫార్. ద డెవిల్ దట్ హస్ బీన్ ట్రబులింగ్ యు విల్ ట్రబుల్ యు నో మోర్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద పాత్స్ ఆఫ్ గాడ్.